బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆగస్టు 7న జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే హాల్ బీసీ చలో అమృత్సర్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఇక విద్యా ఉద్యోగాలలో తమకు వాటా ఇవ్వాలని కోరారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. సమగ్ర కులగణన దేశంలో జరగాలి, క్రిమిలేయర్ రద్దు చేయాలని ఓబీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ ప్రకటించిన రోజే ఆగస్టు 7న అన్ని పార్టీల నాయకులను ఓబీసీ ప్రతినిధులు పాల్గొంటారని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలు జరిగినటువంటి రోజైనటువంటి ఆగస్టు 7వ తేదీన దేశవ్యాప్తంగా దీన్ని మండల్ డేగా భావిస్తూ ఈ మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నాం. ఈసారి 9వ జాతీయ ఓబీసీ మహాసభను పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని జూబ్లీ సెలబ్రేషన్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుండి జాతీయ ఓబీసీ మహాసభను వేలాది మందితోటి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఆ మహాసభను దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు బీసీ సంఘాల తరపున ఆ మహాసభకు సంబంధించినటువంటి గోడ పత్రికను వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా మొదటిసారి ఓబీసీ